నమస్తే, వెల్కమ్ టు BC7 న్యూస్. నా పేరు మాధురి. ఈరోజు అయితే మనము యాక్చువల్గా రక్షాబంధన్ సందర్భంగా అయితే రాఖీ షాపులకి అన్నిటికీ వచ్చేసామండి. ప్రతి గల్లీలో కూడా రాఖీలు అమ్ముతున్నారు. సో ఇక్కడైతే మనం మాట్లాడేద్దాము. కీర్తి, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే కీర్తి, ఎలా ఉంది సేల్స్ మీ షాపు? చాలా బెటర్. అన్ని కొత్త కొత్త మోడల్స్ తోని ఉన్నాయి. నువ్వు హ్యాపీగా నీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా అన్నయ్య అని పిలిచేసి మీ షాప్ లో అన్ని కట్టేయచ్చు కదా. అలా ఎప్పుడైనా చేసావా? ఎందుకంటే సేల్ మొత్తం అయిపోయినాక ఏవేవైతే ఉంటాయో ఇక అవి మొత్తం అంతే వాళ్ళకే, ఇక వాళ్ళకేనా మొత్తం. సో నీకు చాలా గిఫ్ట్లు కూడా వస్తాయి అనమాట. అవన్నీ ఏం ఆశించాం కదక్క మనము. ఆశించాం కానీ వస్తే తీసుకుంటాం కదా. ఏమొస్తాయి? చాలా ఇక అవి ఏదైనా నీకు ఇప్పటి వరకు అబ్బా నాకు మంచి భలే గిఫ్ట్ వచ్చింది అన్నది ఏదైనా ఉందా? నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు. మొత్తం బాబాయ్ వాళ్ళ పిల్లలు, పెద్దాడి వాళ్ళ పిల్లలే వాళ్ళే. నాకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చేవరా అన్నయ్య అనుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. నచ్చిన గిఫ్ట్ ఇచ్చిన వాడు ఎవరు లేడా? సరే, ఎలా ఉందండి ఈసారి రాఖీస్? బాగుంది మేడం. ఈసారి కొత్తగా వచ్చిన రాఖీస్ ఏంటి ఒకసారి మాకు చూపించండి. ఇవన్నీ కొత్త మోడల్సా? బ్రో రాఖీ. సో చాలా బాగా అంటే మినిమం మాక్సిమం రేంజ్ ఎంత వరకు ఉంది? మినిమం ఎంత నుంచి ఎంత వరకు రాఖీస్? 100 రూపీస్ రాఖీ ఏది? ఇవన్నీ 100. మాక్సిమం ఎంత వరకు ఉంది? ఓకే, మినిమం 20 నుంచి మాక్సిమం 100 వరకు ఉంది. సో ఇవన్నీ 100? ఓకే, మామూలు 20 రూపీస్ రాఖీస్ ఏవి? 25 ఇయర్స్ నుంచి ఉందా ఈ షాప్? ఓకే ఓకే. సో ఈ సేల్స్ ఎలా ఉంది ఈ సంవత్సరం? చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లాస్ట్ ఇయర్ వానలు పడి మాకు అంత లేకుండే, ఇవాళ వానలు పడలేదు కాబట్టి ఇప్పుడు నడుస్తుంది సేల్. ఓ, లాస్ట్ ఇయర్ వానల వల్ల. రేపు ఇంకా ఎక్కువ ఉంటుందా ఈ రోజు కన్నా? రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది. చింకు, నువ్వు నీకెవరు కడతారు రాఖీలు? ఎన్ని వస్తాయి నీకు రేపు? చెప్పలేంత వస్తాయి. చెప్పలేనన్ని వస్తాయా? ఏంది అంతమంది? అంతమంది సిస్టర్స్ ఎవరున్నారు? అక్క, ఇద్దరు అక్క ఉన్నారు, ఇంకా మల్కాజ్గిరిలో ఉంటారు అక్క వాళ్ళు. ఇంకా అంతే. ఇన్ని చెప్పలేనని గిఫ్ట్లు ఎలా ఇస్తావు నువ్వు అసలు ఇంతమంది? మా డాడీ ఇస్తాడు. ఏమిస్తావు? ఏదైనా, పైసలైనా, శారీ అయినా, గాజులైనా. అబ్బా, పెద్ద పెద్ద గిఫ్ట్లే. ఎన్ని గిఫ్ట్లు వస్తాయి అసలు? ఎన్ని రాఖీలు కట్టించుకుంటావు ప్రతి ఇయర్? ఓవల్ కడితే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తా. ఓవల్ నాకు కడితే వాళ్ళకి అందరు గిఫ్ట్ ఇస్తా. ఇస్తావా? వాళ్ళు ఏమి ఇస్తారు నీకు? చాక్లెట్లు, స్వీట్లు అలా ఏమైనా ఇస్తారా? ఇస్తారు. సో ఈసారి రాఖీలు బోల్డ్ మోడల్స్ వచ్చాయి కదా, నీ చేయి మీదే ఉంటాయి అనుకుంటా అన్ని మోడల్స్. అవును. ఏం చదువుతున్నావు? 9th. ఓకే, ఇంతమంది అక్కలతో ఎప్పుడైనా ఫైటింగ్ అవుతుందా? రోజు అవుతుంది. రోజు ఫైటింగా? రాఖీ ఒక్క రోజు కలిసి ఉంటారా? ఆ రోజు ఫైటింగ్ చేసుకోరా? మీ అక్క ఎవరు? ఇక్కడ ఒక అక్క ఉంది, మాట్లాడదామా? నీ పేరు? మీనాక్షి. మీనాక్షి. రోజు ఫైటింగ్ అవుతుంది అంటున్నాడు మీ తమ్ముడు, కరెక్టేనా? అవును, డైలీ చేసుకుంటాం. దేనికోసం ఫైటింగ్? ఇట్లానే చాక్లెట్స్ కోసం, దేనికైనా. అన్ని తినేస్తుంటాడు మీకు? అన్ని తింటాడు ఆయననే తింటాడు అన్ని. మరి రాఖీ రోజు ఆయనకి చాక్లెట్లు ఇస్తావా? స్వీట్స్ ఇస్తాం. స్వీట్సా? నీకేం మంచి గిఫ్ట్ ఏమి వచ్చింది? ఎన్ని ఇయర్స్ నుంచి కడుతున్నావు? ఇంకా ఎవరికి కడుతావు నువ్వు? అక్కడ ఉన్న అన్న, ఇంకొక అన్న ఉన్నా, అందరు అన్నలా కడతాం. కడతారా? నీకు వచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి చెప్పు ఇప్పటి వరకు? శారీ. శారీ వచ్చిందా? నీకు బాగా నచ్చిందా? సార్ నమస్తే, మీ పేరు? బాలకృష్ణ. ఓకే, బాలకృష్ణ గారు రాఖీ కొనడానికి వచ్చారా? అవును మేడం. ఎవరు కడతారు అంటే మీరు ఎవరితో కట్టిస్తారు? మా చెల్లెకి వస్తుంది. మా చెల్లెకి తీసుకుంటాం. మీ చెల్లెలకి మీరే కొని తీసుకెళ్తున్నారా రాఖీ? వస్తుంది. మా చెల్లె కూడా తీసుకొని డబ్బులు వేసింది. మా పాపకు కూడా తీసుకోవాలి. అట్లనే మా కొడుకు ఇట్లా కట్టియాలి కదా. నిజంగా మీరు ఎంత అదృష్టవంతులండి. మీ చెల్లెలు మిమ్మల్నే కొనమని డబ్బులు వేసింది అంటే మీకు నచ్చింది కొనుక్కో అన్నయ్య అని. సో మీ చెల్లెలు మీరు ఎలా ఉంటారు? బాగానే ఉంటుంది. ఏమి ఇస్తారు ఈ సంవత్సరం? ఇంకా సీక్రెటా? చెప్పలేము కదా. ప్రేమగా ఏది ఇచ్చినా సరే అది పెద్ద గిఫ్టే అనుకోండి. జనరల్ గా ప్రతి సంవత్సరం రాఖీ షాప్ కి వస్తూ ఉంటారు కదా, ఈసారి ఏమన్నా కొత్తగా అనిపించాయా? చాలా బాగున్నాయి మోడల్స్. ఈసారి అన్ని మోడల్స్ బాగున్నాయి, అన్ని కొత్తగానే ఉన్నాయి ఈసారి బాగున్నాయి. సో పాపతో కట్టిస్తారా? అవును, కట్టియాలి. నీ పేరు? ఏం చదువుతున్నావు? UKG.
ఆ? మీ తమ్ముడికి రాఖీ కడతావా? ఏ రాఖీ సెలెక్ట్ చేసుకున్నావు? ఈ రాఖీ సెలెక్ట్ చేసుకున్నా? ఇవి చూపి. డోరేమాన్ సెలెక్ట్ చేసుకున్నావా? మీ తమ్ముడిని గిఫ్ట్ ఏం అడిగావు రాఖీకి? డోరేమాన్ రాఖీ కడుతుంది, డోరేమాన్ రాఖీ ఇస్తుందట గిఫ్ట్ గా. మీ పేరు? మాధవి. ఓకే మాధవి గారు, చెప్పండి మీ ఆడపడుచుకి ప్రతి సంవత్సరం అంటే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు రాఖీ పండుగ? మామూలుగా అంతా హ్యాపీయే. తను రావడము, తను వచ్చి కట్టినాక మేము మా అన్నయ్య కట్టడానికి వెళ్ళడం, అట్లా రోజు అవుతూనే ఉంటుంది. మీ అన్నయ్య ఏమిస్తారు మీకు? నేను ఏ డిమాండ్ చేసి అది ఇస్తాడు. ఈ సంవత్సరం ఏం డిమాండ్ చేశారు? పట్టీలు అడుగుదామని అనుకుంటున్నా, చూడాలి. సూపర్ కదా, మన ఆడవాళ్ళకి ఇదే అడ్వాంటేజ్. హాయిగా ప్రతి సంవత్సరం ఒకటి వస్తుంది. ఏది డిమాండ్ చేసి అన్నయ్య రాఖీ లేకున్నా కూడా మామూలుగా అయినా ఇస్తాడు. మా అన్నయ్య ఏది అడుగుతా అది ఇస్తాడు. ఈ సంవత్సరం పట్టీలు అంటారు అయితే ఇస్తాడా? మరి ఎలా ఉండేవారు అసలు మీ ఇద్దరు బాండింగ్? ఎలా ఉండేది అన్నా చెల్లెళ్ళు? చిన్నప్పటి నుంచి అంత ర్యాప్ ఉండకపోయేది, ఎందుకంటే అన్నయ్య కానీ నేను కానీ డింకీ ఫైట్ మా ఇద్దరిది. పెళ్ళైనాక పర్లేదు, హ్యాపీగా ఉంటున్నాం. రివర్స్ గా చెప్తున్నారు కదా, చాలా మంది చిన్నప్పటి నుంచి బాగుండి పెళ్ళైన తర్వాత కొట్టుకుంటూ ఉంటారు. మీరేమో పెళ్ళైన తర్వాత బాగుంటుంది. చిన్నప్పుడు డింకీ పుంజు. మీ వదిన కూడా మంచి వదిన వచ్చిందా? మా అన్నయ్యకి ఇంకా పెళ్లి ఇంకా కాలేదు. కాలేదు. సో అయితే ఇప్పటి వరకు అంతా సాఫ్ట్ గా బాగా జరిగిపోతుంది. మీ ఆడపడిచితే ఎలా ఉంటారు? మీరు ఒక వదినిగా చెప్పండి. మేమిద్దరం అక్క చెల్లెల్లాగానే ఉంటాం. అక్క చెల్లెల్లాగా ఉంటారు. వచ్చి కొంతమంది అయితే కయ్యాలి అది ఇది అని అంటారు, కానీ మా అడవిలో అట్లా ఏముండదు. మంచిగా ర్యాప్ ఉంటుంది. మీ ఆడపడిచి ఏం డిమాండ్ చేసింది మీ వారిని? ఇంకా అది వాళ్ళ పర్సనల్స్ కదా, మనం ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉండదు. ఆయన ఇష్టం వచ్చింది పెట్టుకుంటే ఆమెకు నచ్చింది చేయించుకుంటుంది. మీరైతే ఏమి ఇన్వాల్వ్ అవ్వరు? నేను ఇన్వాల్వ్ గాను. సార్ సేల్స్ ఎలా ఉంది? ఎప్పటి నుంచి నడుపుతున్నారు ఈ షాపు? ఇలా మీరు ఎన్నేళ్లుగా పెడుతున్నారు? 5 years అవుతుంది మేడం. 5 years. 5 years నుంచి ఎలా ఉంది మీకు? 5 years నుంచి అంటే ఈ సంవత్సరం అయితే జర పర్వాలేదు, బాగానే ఉంది. లాస్ట్ ఇయరే కొద్దిగా వర్షాలు పడి చాలా ప్రాబ్లం అయింది. ఈ సంవత్సరం అయితే మంచిగా ఉంది మేడం. ఈ సంవత్సరం బాగుంది. సో అంటే ఈసారి వచ్చిన కొత్త మోడల్స్ ఏంటి మీకు? అంటే అవి ఎంత రేంజ్ లో ఉన్నాయి? రేంజ్ వచ్చేసి మీకు 100 రూపీస్ నుంచి ఉన్నాయి మేడం. 100, 150 అలా ఉన్నాయి. అంటే అంత కాస్ట్ పెట్టి కొంటున్నారండి జనాలు? కొంటున్నారు మేడం, కొంటున్నారు. సో మనకంటే ఒక్కసారే కదా మేడం వాళ్ళు పెట్టేది, అందుకే కొంటున్నారు. అట్లేం లేదు. ఇంకా ఏంటంటే కొద్దిగా బార్గింగ్ అవుతుంది. ఇంకా 100 అన్న దగ్గర 80, 150 అన్న దగ్గర 100 అలా వస్తుంది. రేపు ఉంటుందా సేల్? అప్పటికంటే ఆ రోజుకి ఆ రోజు రాఖీ రోజుకి ఉంటుందండి. రేపు కూడా ఉంటుంది. రేపు ఈవినింగ్ వరకు ఉంటుందండి. రేపు ఈవినింగ్ ఇక నెక్స్ట్ డే కూడా ఉంటుంది. జనరల్ గా మిగిలిపోయిన రాఖీస్ అన్ని ఏం చేస్తారండి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి దాస్తారా ఏంటి? అసలు ఆ సీక్రెట్ ఏం చేస్తారు చెప్పండి. సీక్రెట్ ఏముంది మేడం, కొన్ని దాపెడతాం, దాచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా పెట్టుకుంటాం, అట్లా వస్తుంది. ఈసారి మీరు తెచ్చుకున్నవి కూడా మీకు కూడా రీజనబుల్ గానే అనిపించిందా? అబ్బా చాలా పెరిగిపోయి మనకేం మిగలట్లేదు దీని మీద అనే ఫీలింగ్ వచ్చిందా? అట్లాంటివి ఏం లేవు మేడం. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే హోల్సేల్స్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి వాళ్ళు కూడా అక్కడ ఎక్కువ ఏం తీసుకోవట్లేదు, బీ ఫ్రాంక్. సో ఈసారి అయితే చూడొచ్చండి, చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. పిల్లలకి అంటే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. ఏ రాఖీ చూసినా డిఫరెంట్గా